డ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మన ఎపిసోడ్లో ఎన్ఆర్ఐస్ నాన్ రెసిడెంట్స్ ఇండియన్స్ ఎటువంటి వ్యాపారాలు చేయకూడదు, ఎటువంటి బిజినెస్ చేయకూడదు, ఎక్కడ ఇన్వెస్ట్ చేయకూడదు మనం చూద్దాం. ఇప్పుడు చూడండి, ప్రొహిబిటెడ్ సెక్టార్స్ ఏంటంటే ఎన్ఆర్ఐస్కి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒకటి నెంబర్ 1 లాటరీ బిజినెసెస్. లాటరీ బిజినెస్ గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు. లాటరీ నడుపుతుంటారు కదా, ఆ లాటరీస్లో బిజినెస్లో వాళ్ళు ఎన్ఆర్ఐలు పాల్పొందకూడదు. ఒకటి. రెండవది ఏమిటంటే గ్యాంబ్లింగ్ లేదా బెట్టింగ్, క్యాసినోస్, వీటిల్లో ఈ బిజినెస్లో ఎన్ఆర్ఐలు పాల్పొందకూడదు. గ్యాంబ్లింగ్ కావచ్చు, బెట్టింగ్ కావచ్చు, క్యాసినోస్ కావచ్చు, ఇలాంటి వాటిలో అంటే ఫెబా నిబంధనలకి విరుద్ధం అన్నమాట వాళ్ళు పాల్గొంటే. ఫెమా అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్, వీటికి విరుద్ధం అనమాట. మూడవది ఏమిటి, చిట్ ఫండ్స్ బిజినెస్లో ప్రొహిబిటెడ్ వాళ్ళు ఎన్ఆర్ఎస్. చిట్ ఫండ్ బిజినెస్లో వాళ్ళు చేయకూడదు. నాలుగవది ఏమిటంటే నిధి కంపెనీలు వాళ్ళు ఫామ్ చేయకూడదు. నిధి కంపెనీస్ అంటే ఏమిటి, ఇప్పుడు కొంతమంది ప్రజల నుంచి సేవింగ్స్ సేకరించి దాని తర్వాత వాళ్ళ మెంబర్స్గా చేర్చుకొని మళ్ళీ వాళ్ళకి అప్పులు ఇవ్వటం, వీటిని ఏమిటంటే నిధి కంపెనీస్ అంటారు. ఈ నిధి కంపెనీస్లో కూడా ఎన్ఆర్ఐలు ప్రొహిబిటెడ్. ఈ ప్రొహిబిటెడ్ సెక్టర్స్ అనమాట ఇవన్నీ. తర్వాత ఏమిటంటే ఐదవది ట్రేడింగ్ ఇన్ ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్, అంటే టీడీఆర్స్. ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ అంటే ఏమిటంటే అందులో ట్రేడింగ్ చేయకూడదు. అది ఏమిటంటే ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ అంటే ఏమిటంటే, ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తికి 1 ఎకరం స్థలము లేదంటే కొంత స్థలం ఉందనుకోండి. సపోజ్ వాళ్ళు కన్స్ట్రక్షన్కి అప్లై చేశారనుకోండి. రోడ్స్ కోసం కొంత ల్యాండ్ ఇవ్వాల్సి ఉంటుంది కదా జనరల్గా. అక్కడ రోడ్స్ లేవనుకోండి, రోడ్స్ కోసమో పార్కుల కోసమో కొంత ల్యాండ్ ఇవ్వాల్సి ఉంటుంది గవర్నమెంట్కి. రోడ్డు వైడనింగ్ అప్పుడు కూడా వాళ్ళ స్థలాన్ని కొంత తీసుకుంటారు, ఏ వ్యక్తికి అయితే స్థలం ఉందో. అప్పుడు ఏం చేస్తుందంటే గవర్నమెంట్ క్యాష్ ఇవ్వకుండా, క్యాష్ ఇచ్చే బదులు వాళ్ళకి ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ ఇస్తారు. ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ అంటే ఏమిటంటే ఆ రైట్ తీసుకున్న వ్యక్తి వేరే వాళ్ళకి అది అమ్ముకోవచ్చు. అంటే ఇప్పుడు సపోజ్ ఎవరికి అమ్ముకోవచ్చు అంటే, ఇప్పుడు ఒక వ్యక్తికి ఎకరం ఉంది ఒక చోట ల్యాండ్, ఒక 1/2 ఎకరు రోడ్ల వైడనింగ్కో దేనికో సపోజ్ గవర్నమెంట్ పార్క్స్ కోసం గవర్నమెంట్ తీసుకుంది. 1/2 ఎకర్ కోసం క్యాష్ ఇవ్వకుండా వాళ్ళకి రైట్స్ ఇస్తారు. ఆ రైట్స్ వాళ్ళు బిల్డర్స్కి అమ్ముకోవచ్చు. బిల్డర్స్కి అమ్ముకున్నప్పుడు ఏదైతే బిల్డర్ కొన్నాడో ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ ఏదైతే బిల్డర్ కొన్నాడో ఆయనకి సపోజ్ 5 ఫ్లోర్స్ పర్మిషన్ వచ్చింది అనుకోండి, ఎక్కడన్నా చోట కన్స్ట్రక్షన్కి 8 ఫ్లోర్స్ వరకు వెళ్ళొచ్చు పర్మిషన్ తీసుకున్న తర్వాత. అంటే ఈ రైట్స్ కొనుక్కున్నానని గవర్నమెంట్ చూపించి పర్మిషన్తో ఎక్కువ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఈ అమ్మటాన్ని ఏమంటారంటే ట్రేడింగ్ ఆఫ్ ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్, అంటే టీడీఆర్స్ అంటారు. అయితే ఎన్ఆర్ఐలు ఈ టీడీఆర్ని ట్రేడ్ చేయకూడదు, ప్రొహిబిటెడ్ అనమాట. తర్వాత ఏమిటి, ఎన్ఆర్ఐస్ రియల్ ఎస్టేట్ బిజినెస్, కన్స్ట్రక్షన్ ఆఫ్ ఫామ్ ల్యాండ్స్ చేయకూడదు. ఫామ్ ల్యాండ్స్ కన్స్ట్రక్షన్ చేయకూడదు ఎన్ఆర్ఐస్, ఆ బిజినెస్ చేయకూడదు. అంటే ఫామ్ ల్యాండ్స్ కట్టి అమ్మటం చేయకూడదు. రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయకూడదు. అయితే ఇక్కడ ఏంటంటే రియల్ ఎస్టేట్ బిజినెస్లో మళ్ళీ కన్స్ట్రక్షన్ ఆఫ్ టౌన్షిప్స్ కన్స్ట్రక్ట్ చేసేవి చేయొచ్చు. రెసిడెన్షియల్స్ నివాసమైన కన్స్ట్రక్షన్ చేయొచ్చు. రియల్ ఎస్టేట్లో సున్నితంగా అర్థం చేసుకోండి మీరు. కన్స్ట్రక్షన్ ఆఫ్ టౌన్షిప్ చేయొచ్చు, నివాసం ఉండే రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ చేయొచ్చు, తర్వాత కమర్షియల్ కన్స్ట్రక్షన్ చేయొచ్చు. కానీ ఏమి చేయకూడదంటే ప్లాట్ బిజినెసెస్, అంటే రియల్ ఎస్టేట్లో ప్లాట్ బిజినెసెస్ అవి ఆ బిజినెస్ చేయకూడదు. ఇక్కడ ఇది తర్వాత రోడ్స్ అండ్ బ్రిడ్జెస్ చేయొచ్చు. రోడ్స్ అండ్ బ్రిడ్జెస్ బిజినెస్లో కన్స్ట్రక్షన్లో ఉండొచ్చు. తర్వాత రీట్స్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. రీట్స్ అంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్. రీట్స్లో కూడా అది సెబీ దగ్గర రిజిస్టర్ ఉంటుంది, అందులో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. అంటే రియల్ ఎస్టేట్లో ఎక్కడ చేయకూడదంటే
ఫామ్ ల్యాండ్ కన్స్ట్రక్షన్ చేసి అమ్మటం అట్లాంటివి చేయకూడదు. కానీ రెసిడెన్షియల్ కట్టించవచ్చు, కమర్షియల్‌గా కట్టించవచ్చు, రోడ్స్ అండ్ బ్రిడ్జెస్ కన్స్ట్రక్షన్‌లో ఉండొచ్చు, రీట్స్‌లో కూడా ఉండొచ్చు. ఇంకొకటి ఏమిటి వాళ్ళు ప్రొహిబిటెడ్ ఎక్కడ అంటే టొబాకోకి సంబంధించిన సిగరెట్స్ కానీ, సిగార్స్ కానీ ఇట్లాంటి వాటిలో, ఇట్లాంటి బిజినెసెస్‌లో వాళ్ళు ఇన్వాల్వ్ కాకూడదు ఎన్ఆర్ఐస్. తర్వాత ఇంకేమిటంటే కొన్ని సెక్టార్స్‌లో ఓన్లీ గవర్నమెంట్ మాత్రమే ఇన్వాల్వ్. ఇప్పుడు అటామిక్ ఎనర్జీ లేదంటే రైల్వే ఆపరేషన్స్, రైల్వేస్కి సంబంధించిన కానీ అటామిక్ ఎనర్జీస్లో కానీ గవర్నమెంట్ మాత్రమే ఇన్వాల్వ్ అవుతుంది. అలాంటి సెక్టార్స్లో ఎన్ఆర్ఐస్కి బిజినెస్ చేయడానికి లేదు. 9th వన్ ఏమిటంటే ఫారిన్ టెక్నాలజీ కొలాబరేషన్స్తో ఫ్రాంచైజీ లైసెన్స్, ఫ్రాంచైజీ కానీ, ట్రేడ్ మార్క్ కానీ, బ్రాండ్ నేమ్ కానీ, మేనేజ్మెంట్ కాంట్రాక్ట్, ఇవి ఫారిన్ టెక్నాలజీ కొలాబరేషన్స్తో ఇవి చేయకూడదు మనకి. ఎవరు? ఎన్ఆర్ఐస్. తర్వాత గ్యాంబ్లింగు, బెట్టింగ్ ఇట్లాంటి యాక్టివిటీస్కి దూరంగా ఉండాలి. మరి ఎన్ఆర్ఐలు ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు? చక్కగా ఇండియన్ ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్లో, అంటే మ్యూచువల్ ఫండ్స్లో కొన్ని మ్యూచువల్ ఫండ్ సంస్థలు అన్ని మ్యూచువల్ ఫండ్ సంస్థలు యాక్సెప్ట్ చేస్తాయి, కానీ యుఎస్, కెనడాకి మాత్రం కొంత రిస్ట్రిక్షన్ ఉంది, చేసుకోవచ్చు. తర్వాత డిపాజిట్స్ చేసుకోవచ్చు ఎన్ఆర్ఐస్, ఇవి ఉన్నాయి. సో ప్రొహిబిటెడ్ ఏరియాస్ ఏమిటంటే వరుసగా బెట్టింగ్ యాప్స్ కానీ, లేదంటే క్యాసినోస్ కానీ, లేదంటే ఇంకా లాటరీ బిజినెసెస్ కానీ, గ్యాంబ్లింగ్ కానీ, చిట్ ఫండ్స్ కానీ, నిధి కంపెనీ కానీ, ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్లో ట్రేడింగ్ కానీ, ఇట్లాంటివన్నీ ప్రొహిబిటెడ్. రియల్ ఎస్టేట్లో కొంత ప్రొహిబిటెడ్, కొంత అలౌబుల్. అంటే రెసిడెన్షియల్ నివాస కట్టడాలు కానీ, కమర్షియల్ కట్టడాలు కానీ, రోడ్స్ అండ్ బ్రిడ్జెస్ కట్టడాలు కానీ అవి ఓకే. రీట్స్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. తర్వాత టొబాకోకి సంబంధించిన సిగరెట్స్ ఇట్లాంటి బిజినెస్ చేయకూడదు. అలాగే ఇంకేమిటంటే గవర్నమెంట్ అండర్లో ఉండే అటామిక్ ఎనర్జీ కానీ, రైల్వే ఆపరేషన్స్లో కానీ వాళ్ళు ఎన్ఆర్ఐస్ చేయకూడదు. ఇవన్నీ ఎన్ఆర్ఐస్ ప్రొహిబిటెడ్ సెక్టార్స్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.